హలో స్టూడెంట్స్, హిస్టరీలో ది మేకింగ్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇండిపెండెన్స్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. సో ఈ లెసను నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్, ఈ 2 లెసన్స్ ఇంకా హిస్టరీలో పెండింగ్ ఉంది. ఈ 2 లెసన్స్ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు. చాలా క్రిస్ప్గా లెస్ దెన్ 1 అవర్లో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, కరెంట్లీ రన్నింగ్, కాబట్టి మీరు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయలేరు, కాబట్టి తొందరగా ఫినిష్ చేస్తాను. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. So as of now we have finished part 1. As of now we have finished part 1, all 1 to 8 lessons. సారీ, అంటే 1 to 6 లెసన్స్ ఫినిష్ చేసేసాము. ఈ 2 లెసన్స్ అనేది మీకు నెక్స్ట్ రిలీజ్ అవుతాయి అన్నమాట, అప్కమింగ్. తర్వాత ఇక్కడ 12 to 14 లెసన్స్ ఫినిష్ అయిపోయినాయి. 15 to 16 లెసన్ అనేది మనం చదవాలన్నమాట. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. మీకు ఎలక్షన్ ప్రాసెస్ అనేది లెసన్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గివ్ మీ ఎ సెకండ్, ఐ విల్ బి చెకింగ్. ఉంది. సో అది కూడా రేపు రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో ది మేకింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ని ఎలా మనం ఫ్రేమ్ చేసుకున్నాం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు జరిగిన పరిస్థితులు ఏంటి అనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ బుక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ బుక్ని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎవరెవరు దీంట్లో పార్ట్ అనేసి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది మన రాజ్యాంగం, మన భారతదేశం యొక్క రాజ్యాంగం. ఇప్పటికీ మన భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చి 78 సంవత్సరాలు 79 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నప్పటికీ ఇంత దృఢంగా, ఇంత బలంగా, చెక్కు చెదరకుండా ఉందంటే కారణం ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొదటి పేజు ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనేది ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ మొత్తం యొక్క సారాంశాన్ని ఇక్కడ తెలుపుతుంది అనమాట. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క సోల్ ఐడియాని తెలిపేదే ప్రియాంబుల్ అంటామన్నమాట. ద పీపుల్ ఆఫ్ ఇండియా, దీంట్లో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బిట్స్లో అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనేసి. సో కాన్స్టిట్యూషన్లో ఉండే వర్డ్స్ ఏంటి? సోవరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఓకేనా? ఇది వర్డ్స్ అన్నమాట. అంటే సోవరెంటీ అంటే ఇండియా తన డెసిషన్ తానే తీసుకుంటుంది, ఏ దేశం మీద ఆధారపడదు, ఏ దేశం మాట వినాల్సిన అవసరం లేదు. డెమోక్రటిక్ అంటే ప్రజలచే, ప్రజల కోసం, ప్రజలే పాలించుకునేది. రిపబ్లిక్ అంటే మీకు తెలిసిందే, గణతంత్రం. జస్టిస్, లిబర్టీ అంటే ఫ్రీనెస్. ఈక్వాలిటీ సమానత్వం, లిబర్టీ అంటే ఈక్వాలిటీ అంటే ఫ్రీడమ్. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్ ఫీలింగ్. సో ఇదన్నమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషను. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆలస్యం చేయకుండా ఇక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ క్వశ్చనే, సమ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ లెసన్ కంటిన్యూ అయ్యిందంటే ఈ లెసన్లోనే మీకు ఆన్సర్లు తెలిసిపోతాయి అనమాట. ఊరికే నేను చెప్పినాను అనుకో గుర్తుండదు, అదే స్టోరీలో చెప్పినాక ఈ పదాలే అని మీరే రిలేట్ చేసుకుంటారు. వాట్ ఆర్ ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఏవైతే అండర్లైన్ చేశానో అవి రాస్తే అవే బేసిక్ ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అనే దీని ముందర నేను ఇలా నిలబడుకున్నా, చూడడానికి ఎంత బాగుందంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ మై వన్ ఆఫ్ ఫేవరెట్స్ సబ్జెక్ట్ అనమాట, ఇండియన్ పాలిటీ. నైస్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1936లో గాంధీజీ, మనం లాస్ట్ లెసన్ బాగా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ లెసన్ ఫాస్ట్గా వెళ్ళినా మీకు అర్థమవుతుంది. గాంధీజీ వాజ్ ఇన్యాక్టివ్. ఇన్ పాలిటిక్స్. 1936 నుంచి ఏం జరిగింది? 1937లో ఫస్ట్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. సో అప్పటి నుంచి పాలిటిక్స్లో గాంధీజీ చాలా ఇన్యాక్టివ్ అయిపోయినాడు అనమాట. బట్ కొన్ని మ్యాటర్స్లో మాత్రం ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. హీ వాజ్ గైడింగ్ ద ఈవెంట్స్. అంటే ఆ పాలిటిక్స్లో జరిగే ముఖ్యమైన ఘట్టాలన్నిటికీ సలహాలు అయితే ఇస్తున్నాడు, కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సో మనకు తెలిసిందే, ఎలక్టోరల్ పాలిటిక్స్ జరిగింది 1936, 1937లో. మెజారిటీ లైక్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునింది. ముస్లిం లీగ్ 4.8% ఆఫ్ ద నియర్లీ 4.8% ఆఫ్ ద ఓట్స్ గెలుచుకునింది. ఇదంతా 14th చాప్టర్లో మనం మాట్లాడుకున్నాము. సో 1946 వరకు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్ విత్ 1946 ఎలక్షన్స్ ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాస్ ఎలెక్టెడ్.
1936లో ఒకసారి ఎలక్షన్ జరిగింది, మళ్ళీ 1946లో జరిగింది కదా, అంటే 1936-37, 1946-47. సో ఈ 10 ఇయర్స్ గ్యాప్లో ఎన్నో మార్పులు వచ్చినాయి. మీకు తెలుసు, ముస్లిం లీగ్ అనేది బాగా పవర్ఫుల్ అయింది, సపరేట్ నేషన్ గురించి అజెండా వచ్చింది, పాక్ ఐడియా, పాక్ రెజల్యూషన్, పాకిస్తాన్ రెజల్యూషన్ ఇవంతా. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందనమాట 1936లో. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఎవరు రాయాలి, ఏమేం రాయాలి, దాన్ని మొత్తం ఓటింగ్ వేసుకోవడానికి, మొత్తం చర్చించడానికి అన్ని పార్టీస్లోంచి లీడర్ సెలెక్ట్ అయినారనమాట. సో దాంట్లో కూడా కాంగ్రెస్సే మెజారిటీ ఉంది. కాంగ్రెస్సే మెజారిటీ ఉంది. కాంగ్రెస్ మెజారిటీ ఉంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఎందుకు? అట్ దట్ టైమ్ కాంగ్రెస్ హ్యాస్ వాన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఇన్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ ఆల్సో, రైట్? దట్స్ వై అనమాట. సో ఈ పీరియడ్లో ఇంకా ఏమేం జరిగింది, హిందూ ముస్లిమ్స్ మధ్య చాలా గొడవలు జరిగినాయి, ఎంతోమంది మరణించారని మొత్తం లాస్ట్ లెసన్లో మాట్లాడుకున్నాం. ఇండిపెండెన్స్ వన్స్ వచ్చేసిన తర్వాత పాకిస్తాన్లో లాగా జరగకూడదు, ఇండియాలో మైనారిటీస్కి కూడా చోటు ఉండాలి అనేసి ఒక ఐడియాలజీ కానీ, ఈ హిందూ ముస్లిమ్స్ మధ్య ఉన్న విభేదాలను స్ట్రెంథన్ చేయడానికి బోత్ హిందూ మహాసభ, ముస్లిం లీగ్ అందరూ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఎప్పుడు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1936. మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ ముస్లిం లీగ్ మెంబర్స్ అందరూ అప్పుడు వెళ్ళిపోయినారు. కానీ అప్పటి ముందు వరకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో భాగంగా ముస్లిం లీగ్ మెంబర్స్ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి తెలియదు పాకిస్తాన్ అనేది వస్తుందనేసి, అంత నమ్మకం కూడా లేదనమాట. సో ఏంది ఇక్కడ మెయిన్ చాలా మూమెంట్స్ అనేది తీసుకొచ్చారనమాట బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్గా. నెక్స్ట్ అందుకొని ఇండియాలో బ్రిటిషర్స్ ఒకటే ప్రాబ్లం కాదు, అంతకంటే పెద్ద ప్రాబ్లం వాళ్ళు రాకముందు నుంచే ఉండేది ఏంటంటే అంటరానితనం, అన్టచబిలిటీ. హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్, హై క్యాస్ట్, లో క్యాస్ట్ అనేసి ఉండేది. అంటరాని వాళ్ళని ఊర్లోకి కూడా రానిచ్చేటోళ్ళు కాదు. ఊర్లోకి వస్తే చెప్పులు ఇప్పేసి చేతిలో పెట్టుకొని రావాలి, తలెత్తి చూడకూడదు, వాళ్ళ నీడ వీళ్ళు తాకకూడదు, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళకూడదు, ఊర్లో బావి నీటిని వాడకూడదు, ఊరు మధ్యలో ఉండే రోడ్లలో నడవకూడదు, దొడ్డిదారులలోనే వెనకాల దారులలోనే నడుచుకొని పోవాలి. ఇలాంటివి ఎన్నో, టెంపుల్ ఎంట్రీ, గుళ్ళల్లోకి ఎంట్రీ ఉండదు, దేవుడికి దర్శనం చేసుకునేది ఉండదు. ఇలాంటి ఎన్నో ఇబ్బందుల నుంచి కొత్త ప్రాబ్లమ్స్ని, ఇలాంటివన్నిటినీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి కొత్త లీడర్స్ పుట్టుకొచ్చారనమాట. వాళ్ళలో వన్ ఆఫ్ ద ఫేమస్ లీడర్ ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్. ఈ ఈవి రామస్వామి నాయకర్ ఏం చేశాడంటే తమిళనాడులో నాన్ బ్రాహ్మిన్ పార్టీ ఆఫ్ భాస్కర్ రావు జాదవ్ ఇన్ మహారాష్ట్ర, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. తమిళనాడులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, అనగదొక్కబడిన కులాల వాళ్ళ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఈవి రామస్వామి నాయకర్. ఇవన్నీ బిట్స్లో అడగచ్చు. నెక్స్ట్ మీరు సండే బిట్స్ సెషన్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో భాస్కర్ రావు జాదవ్. ఇతను వండుకొని నాన్ బ్రాహ్మిన్ పార్టీ అనమాట. బ్రాహ్మిన్లు ఆధిపత్యం ఎక్కువ ఉండేది, వాళ్ళని తొక్కడానికి, వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి, వాళ్ళు తొక్కేస్తూ ఉంటారు అనగతొక్క కులాలని, వాళ్ళని కాపాడడానికి ఇతను అన్నమాట. ఎవరు? భాస్కర్ రావు జాదవ్. తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? అంటే ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అంటే దేశవ్యాప్తంగా డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ ద హిందూ లీడర్ బిఎస్ ముంజే మేడ్ ఫ్రెండ్లీ ప్యాక్ట్ విత్ ఎంసీ రాజా. అంటే హిందూ లీడర్ అయిన బిఎస్ ముంజే అండ్ అనగదొక్కబడిన కులాల లీడర్ అయిన ఎంసీ రాజా, వీళ్ళిద్దరూ కలిసి ముందరకెళ్ళడం జరిగింది. దాన్నే ముంజే రాజా ప్యాక్ట్ అంటాం. రాజా ముంజే ప్యాక్ట్, ఎంసీ రాజా, బిఎస్ ముంజే ప్యాక్ట్ అంటాం. ఈ ప్యాక్ట్ ఏంటి? సపోర్ట్ ఆఫ్ ద జాయింట్ ఎలక్టరేట్ విత్ హిందూస్,
అంటే అనగదొక్కబడిన కులాల వాళ్ళు, డిప్రెస్డ్ క్లాసెస్, హిందూస్ అందరూ కలిసి ఎలక్టరేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి. తర్వాత ఏం జరిగింది? మహాత్మా గాంధీ ఎం గాంధీ ఎందుకు, మహాత్మా అని రాయడం ఎందుకులే కానీ, గాంధీ అంబేద్కర్ ప్యాక్ట్ ని ఏమంటాము? పూనా ప్యాక్ట్ అంటాం. ఈ పూనా ప్యాక్ట్ ఏంటి? డిప్రెస్డ్ క్లాసెస్ కూడా సపరేట్ ఎలక్టరేట్ అనేది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళే రిప్రజెంట్ చేసుకోవడానికి కొన్ని సీట్స్ అనేది ఫిక్స్డ్ గా ఇవ్వాలి అనేసి ఇదనమాట. మహాత్మా గాంధీ కూడా ఒప్పుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి. సో ఇలా చాలా మూమెంట్స్ అనేది మెల్లగా స్టార్ట్ అయినాయి. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ వర్ అండర్ టేకన్ ఫర్దర్ విజిటింగ్ ద అన్టచబుల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్. అంటే టెంపుల్ మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. గుడిలలో కూడా అన్టచబిలిటీస్ ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసినారు. మనం ఏందో దాన్ని ఒక పెద్ద ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నాం, కానీ అప్పట్లో నిజం. అనగదొక్కబడిన కులాల వాళ్ళు గుడిలోకి ఎంటర్ అవ్వకూడదు. అసలు దేవుణ్ణి ఎట చూస్తారు, ఇంకా బయట నుంచి చూడాలా బాబాయ్. తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. కానీ అంబేద్కర్ మాత్రం అవన్నిటిని మనసులో పెట్టుకొని బలమైన రాజ్యాంగాన్ని రాశాడు. ఈరోజు చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో ఈ అంబేద్కరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది 1942లో స్టార్ట్ చేసినాడు అనమాట. 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది స్టార్ట్ చేసినాడు అనమాట అంబేద్కర్. నెక్స్ట్ ఎంసి రాజా, ఎవరైతే గాంధీకి క్లోజ్ రిప్రజెంటేటివో, అతను కాంగ్రెస్లో జరిగే ఈ కార్యకలాపాలన్నిటికీ డిసప్పాయింట్ అయ్యి, కాంగ్రెస్లో మొత్తం రాజకీయం జరుగుతుంది, ఇదొద్దు, అంబేద్కర్ కరెక్ట్ లీడరు, కరెక్ట్గా ఫెడరేషన్లో అన్ని డిప్రెస్డ్ క్లాసెస్ కోసం బాగానే పోరాడుతున్నాడు. ఎందుకంటే ఎంసి రాజా ఏం చెప్పాను, డిప్రెస్డ్ క్లాస్ లీడర్ కదా, వెళ్ళి ఈ ఫెడరేషన్లో జాయిన్ అయిపోయినాడు అనమాట. నెక్స్ట్ ఈ ఫెడరేషన్లో ఇప్పుడు అంబేద్కర్, ఎంసి రాజా, నెక్స్ట్ శరత్ చంద్రబోస్, వీళ్ళంతా కూడా ఈ ఫెడరేషన్లో జాయిన్ అయ్యారనమాట. ఫర్ ద ఇష్యూస్ టు సాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్లు అనమాట. సో ఇదంతా ఇలా నడుస్తోంది. దేశంలో ఒక పెద్ద క్వశ్చనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకున్న ప్రెషర్ అంతా ముస్లిం లీగ్ కంటే ఎక్కువ ఈ డిప్రెస్డ్ క్లాస్ ఇష్యూనే. అంబేద్కర్ బాగా ఎమర్జ్ అవుతున్నాడు లీడర్గా అనేసి. సో బ్రిటిష్ అఫీషియల్స్ ఏం థింక్ చేశారంటే, అంబేద్కరే కరెక్ట్ రిప్రజెంటేటివ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేయాలంటే కరెక్ట్ రిప్రజెంటేటివ్ ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కరే అనేసి. తర్వాత స్పెషల్ షెడ్యూల్ క్యాస్ట్ పొలిటికల్ కాన్ఫరెన్స్ అనేది అలహాబాద్లో 1942లో జరిగితే అంబేద్కర్ ఏం చెప్పాడంటే, ఇండియా ఈజ్ నాట్ ఎ స్టేట్, ఇండియా ఈజ్ నాట్ ఎ నేషన్, ఇండియా ఈజ్ ఎ కన్స్టలేషన్ ఆఫ్ నేషన్స్. అంటే ఇండియా ఒక జస్ట్ దేశం మాత్రమే కాదు, ఎన్నో వైవిధ్యకరమైన జాతులు, లాంగ్వేజెస్, మతాలు కలిసిన దేశము, కాబట్టి అందరినీ రెస్పెక్ట్ చేయాలి అనేసి. అంబేద్కర్ ఎప్పుడు ఏం థింక్ చేస్తాడంటే, కాంగ్రెస్ పార్టీని హేట్ చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ అంతా ఎలా ఉంటారంటే, రాజ్యాంగం తెచ్చుకోవాలి, లైక్ స్వతంత్రం తెచ్చుకోవాలి, రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి, రూల్ చేసుకోవాలి, లీడర్స్ అవ్వాలి, నాయకులు అవ్వాలనేసి. అంటే మేము ఎంతసేపు మీతో కలిసి పోరాడాల్సింది బ్రిటిషర్స్ని ఓడించి మీరు వచ్చి మమ్మల్ని తొక్కడానిక, మళ్ళీ కాదు అనేసి అంబేద్కర్ ఎప్పుడు సపరేట్గా పోరాడేటోడు అనమాట. సో 1943లో ఏం జరిగింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏం చేసిందంటే, అంబేద్కర్ని ఒక ఎమర్జింగ్ నేషనల్ లీడర్గా గుర్తించి నవంబర్ 44లో కూడా నాన్ పార్టీ కాన్ఫరెన్స్ అనేది తేజ్ బహదూర్ సప్రు ఆధ్వర్యంలో జరిగితే అక్కడికి కూడా అంబేద్కర్ని ఇన్వైట్ చేశారనమాట. అక్కడ కూడా అంబేద్కర్ ఆయన యొక్క ఐడియాలజీలన్నింటినీ ప్రవేశపెట్టాడు, అందరిని ఇంప్రెస్ చేశాడు. ఈ లెసన్ మొత్తం మనం అంబేద్కర్ గురించే మాట్లాడుకుంటాం. ఎందుకంటే లెసన్లో కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ని రాసింది అంబేద్కర్. రాసిందంటే ఆయన చేతితో రాశాడు కాదు, హీ మేడ్. సో అతను మెయిన్ పాత్ర పోషించాడు కాబట్టి ఈ లెసన్ మొత్తం అంబేద్కర్ ఏం చేశాడనే మాట్లాడుకుంటాం. సో అతని మీదనే ఫోకస్ పెట్టండి. సో ఈ నాన్ పార్టీ కాన్ఫరెన్స్ని నిర్వహించింది ఎవరు, తేజ్ బహదూర్ సప్రు అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత మే 1945లో ఏం చేశాడంటే, అంబేద్కర్ ఒక డామినెంట్ నేషనలిస్ట్గా ఎమర్జ్ అయ్యాడు. ప్రతి ఒక్క లీడర్ని ఇంప్రెస్ చేసుకుంటూ వెళ్ళి మాస్ ఫాలోయింగ్,
కాంగ్రెస్ లీడరు హిందూస్ సపోర్ట్ ఉంటుంది, ముస్లిం లీగు ముస్లిం సపోర్ట్ ఉంటుంది. కానీ అంబేద్కర్కి హిందూసు ముస్లిమ్స్ అని కాదు, ఆల్ డిప్రెస్డ్ క్లాసెస్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అతన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ అయ్యి మాస్ ఫాలోయింగ్ అనేది పెరిగిందనమాట అంబేద్కర్కి. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టాండ్స్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ ద కాంగ్రెస్ అని డిక్లేర్ చేశాడు. మేము దేశం స్వతంత్రం కోసం పోరాడతాం కానీ మీ కాంగ్రెస్ స్వలాపాల కోసం కాదు, ఈ హై క్లాస్ హిందూ పీపుల్ కోసం కాదు అనేసి చెప్పాడనమాట. ఇతను ఏం చేశాడంటే సర్వీస్ క్లాసెస్ గాను గవర్నింగ్ క్లాసెస్ గాను డివైడ్ చేశాడు. సర్వీస్ క్లాసెస్ అంటే పనిచేసేటోళ్ళు ఎవరు, గవర్నింగ్ క్లాసెస్ అంటే రూల్ చేసేటోళ్ళు ఎవరు, ఇలా అంతా క్లాసెస్గా డివైడ్ చేశాడు అనమాట. సో ఇదనమాట ఇది. నెక్స్ట్ ఉండుకొని అంబేద్కర్ ఎప్పుడూ బ్రిటిషర్స్తో, ముస్లిం లీగ్స్తో అందరితో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటాడు. ప్రతి ఒక్కరికి అతని ఐడియాలజీ అనేది షేర్ చేస్తూ ఉంటాడు. సో దట్ బ్రిటిష్ లీడర్స్ ఏం థింక్ చేశారంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేస్తే అంబేద్కర్ని మాత్రం దాంట్లో ముఖ్య పాత్ర ప్రదర్శించేలా మనం చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే అంబేద్కర్కి నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఉంటాయి. ఒక చదువు 2 చదువు క్వాలిఫికేషన్లు కాదు, అతనికి చదువు అంటే ఇష్టం. అసలు అంబేద్కర్ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంబేద్కర్ స్టోరీ ఏంటి అనగరా, అంటరాని కులం కాబట్టి బయట కూర్చోబెట్టాడు, స్కూల్కి రానిరు, స్కూల్ బయట కిటికీ బయట ఎక్కడో చూసి బోర్డును చూసి చదువుకున్నాడు. ఈరోజు రాజ్యాంగాన్ని రాసినంత పెద్దోడు అయినాడు, అన్ని పిహెచ్డీలు చేయనాడు. మనము స్కూల్ లోపల మనకు ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీచరు మొత్తం డిజిటల్ బోర్డులు మొత్తం టెక్నాలజీ అన్నీ ఉంటాయి. అయినా మనము చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లా, ఎందుకంటే మనకంటూ నొప్పి లేదు. అక్కడ అంబేద్కర్కి నొప్పి ఉంది. ఏంది, అంటరాని వాళ్ళని నన్ను చూస్తున్నారు. ఒకరోజు స్కూల్లో ఆయన వాటర్ తాగుతూ ఉంటే లైన్లో నిలబడుకుంటే అందరు స్టూడెంట్స్ గ్లాస్ తీసుకొని తాగేస్తున్నారు. ఇతను పోతే గ్లాస్ ఇవ్వాల, చేతికి చేయి బట్టరా, ఇట్లా దోశలు బట్ట అన్నారు. ఇలా నీళ్లు పోస్తే తాగాడు. ఎంత బాధాకరం. చిన్నప్పుడే ఆయనకి గుండెలో నాటుకుపోయింది ఇవన్నీ. ఓకేనా. సో ఇది ఎలక్షన్స్ హ్యావ్ కమ్ టు అన్ ఎలెక్ట్ మెంబర్స్ టు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కోసం డైరెక్ట్ ఎలక్షన్స్ కాకుండా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు, విత్ లిమిటెడ్ సీట్ పెట్టారు. ఇది జూలై 1946లో, జూలై 1946లో 296 సీట్లు పెడితే ఈ 296లో 208 కాంగ్రెసే గెలుచుకునింది. ఎందుకంటే కాంగ్రెస్ ఏదో తోపు తురుమని కాదు, కాంగ్రెస్ హ్యాస్ నెంబర్ ఆఫ్ వేరియస్ లీడర్స్ అండ్ వేరియస్ రీజన్స్ కదా అందుకు. అంతేగాని అంబేద్కర్ హ్యాస్ ఏ గ్రేట్ ఐడియాలజీ నాకు అనిపించేది, నాకు అన్నంత వరకు. నెక్స్ట్ అనుకోని ఎర్లియర్ ఇన్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ఇన్ డిసెంబర్ 1945 కాంగ్రెస్ బికమ్ విక్టోరియస్. ఎందుకంటే 1945 ఎలక్షన్స్లో కాంగ్రెస్ విక్టోరియస్ అయింది కదా, సో మ్యాక్సిమం వాళ్ళే కదా లీడర్స్, కాబట్టి ఇక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వాళ్ళు గెలుచుకున్నారనమాట. కానీ ఇలా ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కాంగ్రెస్ మీద. వీళ్ళు హిందూ పార్టీ, హై క్లాస్ హిందూ పార్టీ, అది ఇది అనేసి ఇవన్నిటినీ తొలగించాలనేసి నెహ్రూ ఏం స్టేట్మెంట్ పాస్ చేసినాడంటే, మనం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తే ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ద మిర్రర్ ఆఫ్ ద నేషన్, మన దేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక అద్దంలాగా ఉండాలి అని చెప్పాడు. సో మిర్రర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పింది ఎవరు? నెహ్రూ. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ కాంగ్రెస్లో ముఖ్య పాత్ర పోషించిన లీడర్స్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ మేకింగ్లో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ముఖ్యంగా పాత్ర పోషించిన కాంగ్రెస్ లీడర్స్. ఇప్పుడు చెప్పండి, పేజ్ 1లో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికిందా? నోట్ చేసి పెట్టుకునేయండి. ఓకేనా. నెక్స్ట్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళంతా బ్రిటన్ కమిటీకి ఎలెక్ట్ అయిన వాళ్ళు అనమాట. అంబేద్కర్కి ఈ విషయంలో చాలా బాగా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అంబేద్కర్ హ్యాజ్ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, బాగా చదువుకున్నాడు, నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఉన్నాయి, అన్ని విషయాల్లో అవగాహన ఉందన్నమాట. సో ఇలా ఉండంగా ఆల్ అబౌవ్ హీ బ్రాట్ ఇన్ ద సోషల్ జస్టిస్ టు టర్న్ ఇన్ టు నేషనలిజం. ఈ సామాజిక న్యాయాన్ని నేషనలిజంలోకి ఇంక్లూడ్ చేసి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం, డిప్రెస్డ్ క్లాసెస్ కోసం సపరేట్ చట్టాలని తీసుకొచ్చాడు, సపరేట్ ఎలక్టరేట్ని తీసుకొచ్చాడు, సపరేట్ ఫిక్స్డ్ సీట్స్ని తీసుకొచ్చాడు కాన్స్టిట్యూషన్లోకి. డాక్టర్ అంబేద్కర్ హ్యాడ్ నీడెడ్ డిస్పైట్ లాస్ట్ ద ఎలక్షన్ బట్ ఎంటర్ ద సిఏ ఫ్రమ్ బెంగాల్ అండ్ లేటర్ ద బాంబే. అంటే ఫస్ట్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అంబేద్కర్ ఓడిపోయినప్పటికీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాడు అనమాట, బెంగాల్ నుంచి, బాంబే ప్రావిన్సెస్ నుంచి అనమాట. ఓకే. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ థస్ వాస్ కంటిన్యూడ్, అగ్రీడ్ ఇట్ హ్యాడ్ 2 ఆబ్జెక్టివ్స్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలనేది ఫస్ట్ అనమాట. సెకండ్ ఏంటంటే సోషల్ రెవల్యూషన్, అంటే సామాజిక రెవల్యూషన్, వ్యతిరేకత అనేది రావాలా. లైక్ ఎలా అంటే ఇప్పుడున్న అనగదొక్కపడ అంటే అంటరానివాడు, ఉన్నోడు, పెద్దోడు,
ల్యాండ్ లార్డిజము, జమీందారీ, ఫ్యూడల్ సిస్టమ్ ఇవన్నీ పోయి ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ అప్రెషన్స్ అనేది రావాలని చెప్పాడు. నెక్స్ట్ ఇంకో అబ్జెక్టివ్ ఏంటంటే సోషియో ఎకనామిక్ రెవల్యూషన్. సోషియో ఎకనామిక్ రెవల్యూషన్, సామాజిక ఆర్థికంగా కూడా రెవల్యూషన్ అనేది రావాలి ఇండియాలో అని చెప్పారనమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ అగ్రీడ్ అపాన్ ఓన్లీ మోడర్న్ ఇండస్ట్రీ బేస్డ్ ఎకనామీ అండ్ బ్రిటిష్ టైప్ ఆఫ్ పార్టీ బేస్డ్ ఎలక్షన్స్ పార్లమెంటరీ. అంటే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసిందంటే వాళ్ళు పార్టీ బేస్డ్ ఎలక్షన్స్, పార్లమెంటరీ సిస్టమ్ టైప్ అనమాట. ఇదంతా ఏంటంటే లాస్ట్లో చెప్తాను. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే ఏంటి, పార్లమెంటరీ ఎలక్షన్స్ అంటే ఏంటి, ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకునింది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దట్ ఇన్ ద లీడర్స్ ఆర్ షుడ్ బి ఎలెక్టెడ్ బై హూమ్, బై అస్, బై ద పీపుల్ అనమాట. సో మొత్తానికి ఆన్ ద హోల్ సోషల్ ఎజెండా వాజ్ యాక్సెప్టెడ్ బై ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్టర్ కాన్స్టిట్యూటింగ్ జవహర్లాల్ నెహ్రూ 3 ఆబ్జెక్టివ్ రెసల్యూషన్. ఇది ఇంపార్టెంట్. నెహ్రూస్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. నెహ్రూస్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఆల్ అనమాట. ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ 1940s పీపుల్స్ మూవ్మెంట్, న్యూ డైమెన్షన్ ఆఫ్ నేషనలిజం అనమాట. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇస్ ద బేసిక్ టు స్పెసిఫై ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ నేషనలిజం. ఓకేనా, అది విషయము. ఇప్పుడు బ్యాక్ స్టోరీ అంతా మాట్లాడుకున్నాం. స్టార్టింగ్లో 1936 నుంచి మహాత్మా గాంధీ సైడ్ లైన్ అయ్యాడు ఎలక్షన్స్లో, అంటే పాలిటిక్స్లో. అప్పటి నుంచి ఏం జరుగుతూ వచ్చింది, డిప్రైవ్డ్ క్లాసెస్, డిప్రెస్ క్లాసెస్ బాధలన్నింటినీ రేస్ చేసి ఈవి రామస్వామి నాయకరు, ఎంఎస్ ముంజే, ఎంసి రాజా, నెక్స్ట్ ఉండుకొని అంబేద్కరు, తేజ్ బహదూరు, సప్రు, ఇలా చాలామంది చాలా కాన్ఫరెన్స్లు అవి ఇవి పెడుతూ అంబేద్కర్ని అనే పర్సన్ బాగా ఎమర్జీ లీడర్ అయ్యాడు డిప్రెస్డ్ క్లాసెస్ కోసం. సో ఇతను నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పార్ట్ అయ్యాడు. అక్కడ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అప్పుడు ఈక్వాలిటీ, ఫ్రీడము, ఇండిపెండెన్స్, స్వేచ్ఛ అన్నీ కొన్ని రూల్స్గా పెట్టుకున్నారు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేసినాడు. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకా మేకింగ్లోకి దిగదాం. ఓకేనా. సారీ, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారవడానికి 2 years 11 months 18 days. 2 years 11 months 18 days అనేది టైం పట్టిందన్నమాట. ఈ 2 years 11 months 18 days లోపల ఏం జరిగిందో ఇప్పుడు చదువుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది 1946లో. చూడండి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ షార్ట్ కట్స్లో రాసుకుంటే మనకు బెటర్ టైం సేవ్ అవుతుంది. మీరు ఎగ్జామ్కి చదువుకోవాలిగా, వేరే ఎగ్జామ్కి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946లో ఫామ్ అయింది. ఏంటి, వాళ్ళకి ఎలక్షన్స్, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగినాయి, లిమిటెడ్ లీడర్స్ నిలబడుకున్నారు, కొంతమందికి ఓటు హక్కు వచ్చింది. ఓకే. అకార్డింగ్లీ ప్రొవిన్సెస్ ఆర్ ఏరియాస్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఎలెక్టెడ్ 292 మెంబర్స్. ఆ 292 మెంబర్స్లో అండ్ ఆల్ ప్రిన్స్లీ టుగెదర్ ఎలెక్టెడ్ 93. 292 ప్రొవిన్సెస్, 93 ప్రిన్స్లీ స్టేట్స్, ఇవన్నీ నిలబడినాయి అన్నమాట ఎలక్షన్స్లోకి. నెక్స్ట్ ఇంకొన్ని ఈచ్ ప్రొవిన్స్ హ్యాస్ ఎ మెంబర్ ఫ్రమ్ ద మేజర్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. అంటే ఈ 292 మెంబర్స్లో నుంచి మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఎవరుంటే ఆ కమ్యూనిటీ నుంచి లీడర్ వచ్చారు. నెక్స్ట్ ప్రొవిన్సెస్ నుంచి ఏంటంటే ఆ ప్రొవిన్సెస్లో ఉండే రాజు, కింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డారన్నమాట. వాళ్ళకి ఏం ఎలక్షన్స్ లేవు. సో ఇలా ఉంది. హిందూస్, ముస్లిమ్స్, సిక్కులు, అదర్ పాపులేషన్ అంతా వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది వచ్చారనమాట. ద కౌన్సిల్ ఆల్సో ఇంజూర్ 26 మెంబర్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్. అంబేద్కర్ పోరాటం మొత్తం ఇక్కడ చూడండి కనిపిస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ని రిప్రజెంట్ చేసుకోవడానికి కూడా 26 మెంబర్స్ సీటు దక్కించుకున్నారనమాట. వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో భాగమయ్యారనమాట. ఇలా ఉండంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ విత్ 69% ఆఫ్ ఆల్ సీట్స్ ఫాలోడ్ బై ద ముస్లిం లీగ్. అంటే ఇక్కడున్న మెజారిటీ ఆఫ్ ద సీట్స్లో 69% కాంగ్రెస్ పార్టీ, సెకండ్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ దక్కించుకునింది అనమాట. బికాస్ దే ఆర్ ద లార్జెస్ట్ పార్టీస్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. తర్వాత
14th August 1947కి కంట్రీ అనేది ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అయిపోయింది. పాకిస్తాన్స్ సపరేట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫ్రేమ్ చేసుకున్నారు. అంటే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయిందో వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న ముస్లిం లీగ్ లీడర్స్ అంతా వెళ్ళి సపరేట్గా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేసుకున్నారు. ఇది ఓకే. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ నాట్ ఎలక్టెడ్ త్రూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. చెప్పాను కదా, అందరికీ ఓటు హక్కు రాలేదనమాట. ఓన్లీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్, దట్ టు డి నాట్ రిప్రజెంట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. గ్రేట్ లీడర్స్, ఫేమస్ పీపుల్ వీళ్ళని తీసుకునేసి ఆ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్ని ఇలా కొంతమందికి మాత్రమే ఓటు హక్కునిచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. అంటే మొత్తం దేశంలో 10% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఆ టైంలో ఓటు చేయగలిగినారనమాట. సో ఇది ఇక్కడ మనకున్న వృత్తాంతం. సో కాన్స్టిట్యూషన్ తయారయ్యేటప్పుడు సోల్ ఐడియా ఏంటంటే జస్టిస్. ఇప్పుడు న్యాయం అంటే ఏంటంటే సమానత్వము, న్యాయం. ఈ రెండిట్లో ఏది బెటర్ మీరే చెప్పండి కమెంట్ సెక్షన్లో. మీ ఇంటికి 3 ఫ్రెండ్స్ వచ్చారు. ఒకడు భయంకరంగా ఆకలిగా ఉన్నాడు, ఇంకొకడు మోడరేట్గా ఆకలిగా ఉన్నాడు, ఇంకొకటికి ఆకలే లేదు. నువ్వేం చేస్తావు? ఈ ముగ్గురిని మనోభావాలు దెబ్బతినకూడదని సమానంగా ఫుడ్ పెడతావా? అది కరెక్టా? లేకపోతే ఎవడు ఆకలి తీరేంత ఫుడ్ పెట్టడం బెటరా? వీడు ఎక్కువ ఆకలిగా ఉన్నాడు కాబట్టి వీడికి కొద్దిగా ఎక్కువ ఫుడ్ పెట్టాలి వాడు ఆకలి తీరాలంటే. మోడరేట్గా ఉన్నోడికి కొద్దిగా తక్కువ ఫుడ్, ఆకలే లేనోడికి ఇంకొద్దిగా తక్కువ ఫుడ్. ఎట్టకేలకు వాళ్ళ ముగ్గురు కడుపు నిండుతుందా లేదా అని చూస్తే న్యాయం చేసినట్టు. లేదు నేను సమానంగా పెడతాను, నీకు ఆకలి ఉంటే ఏమి, ఆకలి లేకపోతే ఏమి అనుకుంటే అది ఈక్వాలిటీ కిందకు వస్తుంది. ఈ రెండిట్లో ఏది? జస్టిస్ బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్ సోల్ ఐడియా ఈజ్ జస్టిస్ అనమాట. ఇక్కడ చూడండి, వీడు పొట్టిగున్నాడు, పొడుగున్నాడు, మీడియం, వీళ్ళందరికీ ఒకటే సైడ్ చేరిస్తే ఏమన్నా న్యాయం జరిగిందా? ఈక్వాలిటీ వచ్చిందా? లేదు. అదే పొట్టిగుండేవాడికి వాడు చూసేంత కలిగే గేమ్ని చూసేంత హైటు, సో వాళ్ళ హైట్కు తగినట్టు ఇక్కడ ఇచ్చినారు. జస్ట్ బొమ్మది. మీకు అర్థమైందిగా నేను చెప్పిన ఎగ్జాంపుల్? అర్థమైందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈవెన్ దో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ నాట్ స్ట్రిక్ట్లీ రిప్రజెంటేటివ్, ఇట్ టుక్ గ్రేట్ కేర్ టు కన్సిడర్ ఆల్ షేడ్స్ ఆఫ్ ద ఒపీనియన్స్. ఓన్లీ 10% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ఎలక్షన్లో భాగమైనా కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవ్రీ లాని ఫ్రేమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆచితూచి దేశం మొత్తం గురించి ఆలోచించే ప్రతిదీ ఫ్రేమ్ చేసిందనమాట. అండ్ జవహర్లాల్ నెహ్రూ మేడ్ ది సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ 13th December 1946. ఇదంతా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడిన మాటలు. అది ఊరికే చదవండి, ఏం లేదు, జస్ట్ కాన్స్టిట్యూషన్ని పొగుడుంటాడు అంతే. పొగిడాడు ఇన్ ద సెన్స్ వీఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా బట్ వీఆర్ లిమిటెడ్ పాపులేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హూ ఆర్ రిప్రజెంటింగ్ దోస్ మిలియన్స్ ఆఫ్ పాపులేషన్. సో వీ హ్యావ్ టు టేక్ ఏ గ్రేట్ కేర్ అబౌట్ ఆల్ ద థింగ్ వితౌట్ లెఫ్టింగ్ ఎనీథింగ్ అనేసి సింపుల్గా చెప్పాడనమాట. సో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది సెటప్ అయింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోనే. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మళ్ళా డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ని రాసే విభాగం అనమాట. లైక్ ఏమేం చట్టాలు తీసుకురావాలి, ఏం రాయాలి అనేసి. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెరీ ఫేమస్ క్వశ్చన్, అందరికీ తెలిసిన క్వశ్చను, బిట్స్లో వచ్చే క్వశ్చను, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 26th November 1949కి ఫినిష్ బుక్ రాసేసింది. అంటే 2 years 11 months అన్నాను కదా, ఇది రాసేసి రెడీ అయిపోయింది ఎంత? 26th Novemberకి రెడీ అయిపోయింది అనమాట 1949. కానీ మనకు 1950లో January 26 కదా రిపబ్లిక్ డే. ఏం లేదు, November 26, 1949 రెడీ అయిపోయింది. కానీ 3 months గ్యాప్ ఇచ్చి January 26, 1950 ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే పూర్ణ స్వరాజ్ అనేసి లాహోర్ సెషన్లో జరిగిందనమాట 1909లో. ఫస్ట్ టైం పూర్ణ స్వరాజ్ అనే నినాదం January 26 నాడు. సో అది గుర్తుపెట్టుకొని మనకు పూర్ణ స్వరాజ్యం వచ్చిన రోజునే మనం సెలబ్రేట్ చేసుకుందామని 3 నెలలు వెయిట్ చేసి తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అదంతా ఇదే. నెక్స్ట్ రీడింగ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్స్ ఎలా ఉండేవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చుంటారు. ఇక్కడ ఉండేది అంతా సింపుల్గా చెప్తాను. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చుంటారు. అంబేద్కర్ ఒక డ్రాఫ్ట్లో ఒక ఆర్టికల్ రాశాడు అనుకుందాం. ఆ ఆర్టికల్ చదివి వినిపిస్తాడు.
ఆర్టికల్ చదివి వినిపించినప్పుడు అంతా ఓటేస్తారు, ఓకేనా కాదా అని. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఆర్టికల్ కరెక్టే, మన దేశానికి ఉపయోగపడేదే, మంచి జరిగేది అంటే ఆ ఆర్టికల్ అమల్లోకి వస్తుంది. ఓకే, ఇది ఫిక్స్ చేసుకుందాం కాన్స్టిట్యూషన్లోకి. ఇలాగా ప్రతిసారి మీటింగులు జరిగేదనమాట. మొత్తం ఆ 2 years 11 months 18 daysలో ఐ థింక్ సో మోర్ దెన్ 315 ఎన్నో జరిగింది. మీకు ఒకసారి గుర్తుంటే కమెంట్ చేయండి. చాలా మీటింగ్స్ జరిగిందనమాట. ఓకేనా. సో థర్స్డే 4th November 1948 డ్రాఫ్ట్ కమిషన్ చూడండి. ద ఆనరబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మిస్టర్ ప్రెసిడెంట్ సార్, ఐ ఇంట్రడ్యూస్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ as settled by the drafting committee and move. The drafting committee was in effect charged the duty of the prepared constitution in accordance. ఇదంతా ఏంటంటే అలాంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన లేఖ అనమాట. దాంట్లో ఏమని రాసింది, కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ 8 స్కెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. అదే ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి, 448 ఆర్టికల్స్, 12 స్కెడ్యూల్స్. 12 స్కెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎన్ని ఆర్టికల్స్ పెరిగాయి చూడండి. ప్రతి ఆర్టికల్ వెనకాల చాలా అమెండ్మెంట్స్ ఉంటాయి, చాలా మీటింగ్స్ ఉంటాయి. ఒక ఆర్టికల్ యాడ్ చేయాలన్నా, ఒక ఆర్టికల్ డిలీట్ చేయాలన్నా అంత ఈజీ విషయం అయితే కాదు. ఓకేనా. డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ రఫ్లీ డాష్ డేస్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్. I want you to answer this question. The assembly first appointed special committees on special issues like dash dash dash. I want you to answer this question. Constituent Assembly మేజర్గా స్పెషల్ కమోడిటీస్ దేని మీద లాంచ్ చేసింది. సింపుల్గా ఈ టేబుల్ ఫిల్ చేయండి. నేనైతే సండే బిట్స్ చెప్పాను చూడండి, ఆ సెషన్ మిస్ అవ్వకండి. దాంట్లో వీటన్నిటికీ ఆన్సర్లు ఉన్నాయి. ఓకేనా. సరే, ఇన్ దిస్ presentation డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద చైర్పర్సన్ హైలైట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బారోయింగ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగంలో చాలా వరకు ఆర్టికల్స్ ప్రపంచ దేశాల్లోని వివిధ రాజ్యాంగాల్ని అర్థం చేసుకొని చదివి దాంట్లో ముఖ్యమైనవి, నచ్చినవి, మనకు ఉపయోగపడేవి తీసుకున్నారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాంట్లో క్లియర్లీ మెన్షన్ వీ హ్యావ్ బారోడ్ సో మెనీ ఆర్టికల్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అందుకే మన రాజ్యాంగానికి ఒక విమర్శ కూడా ఉంది, ఇట్ ఈస్ ఎ కాపీ బుక్, కాపీ క్యాట్ అనేసి. 90% ఆఫ్ ద ఆర్టికల్స్ కాపీ చేసేసినారు వేరే వేరే దేశాల నుంచి అని. తప్పేముంది, పనికొస్తాయనేసే కదా, అంతే. నెక్స్ట్, పార్లమెంటరీ సిస్టమ్ ఎందుకు తీసుకున్నారు? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి? పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటంటే అక్కడ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ప్రెసిడెంట్ అనమాట. ఎవ్రీథింగ్, ద హోల్ కంట్రోల్ అండ్ ద పవర్ విల్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అనమాట. ఓన్లీ ద ప్రెసిడెంట్ విల్ బీ ద నామినల్ హెడ్ అనమాట. అంటే పేరుకే పెద్ద, కానీ పవర్ మొత్తం ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. బికాజ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. డైరెక్ట్లీ ఎలెక్టెడా? నో. పీపుల్ విల్ ఎలెక్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్. దోస్ పీపుల్ విల్ ఎలెక్ట్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ షెల్ వి ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా? నో. ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద లోక్సభ, రాజ్యసభ and who are in the state legislative assemblies, they have the right to elect president. Not state legislative assemblies, Lok Sabha, Rajya Sabha MPs have the right to elect president అనమాట. అదే ఏంది మన ఇండియాలో మామూలుగా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లేని, అమెరికాలో ఉండే ప్రెసిడెన్షియల్ సిస్టంలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు ప్రెసిడెంట్ ఎవరు మర్చిపోయినానే, జో బైడెన్. సో వీళ్ళంతా ఏంటంటే పీపులే వాళ్ళని ఎన్నుకుంటారన్నమాట. కానీ మనం దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకోలేదంటే ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ సిస్టంలో పవర్ అనేది షేర్ అయి ఉంటుంది. మనకు తెలుసు, పార్లమెంటరీ సిస్టంలో
పవర్ షేరింగ్ అనేది అయి ఉంటుంది. లైక్ ఎలా అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, దీన్నే ఫెడరలిజం అని కూడా అంటారు. హారిజాంటల్ పవర్ షేరింగ్. ఓకేనా. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఏంటంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఫర్ ద హోల్ స్టేట్. బట్ పార్లమెంటరీ సిస్టంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ పవర్స్. దాన్నే వర్టికల్ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటారు. పవర్ షేరింగ్ లెసన్ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే. A student of constitutional law, if a copy of constitution is placed in his hand, is sure to ask two questions. Firstly, what is the form of government? అంటే ఏ స్టూడెంట్ అని అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ యొక్క ఫామ్ ఏంటి, కాన్స్టిట్యూషన్ చేతిలో పెడితే అడిగేది. ఇన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ there is placed at the heads of the Indian Union a functionary who is called the President of the Union. The title of this function remains on the President of the United States. But beyond identity of names, there is nothing common between the form of government prevalent in the అమెరికా అండ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ రోజులు అందరూ డ్రాఫ్ట్ కమిటీ. అంటే ఆ ప్రెసిడెంట్ అనే పదానికి మనకు అమెరికా గుర్తొస్తుంది కానీ అమెరికన్ ప్రెసిడెంట్, కానీ ఆ పదానికి అమెరికన్ ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్కి సంబంధమే లేదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు. ఓకేనా. అండర్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఈస్ ద చీఫ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఈస్ ద చీఫ్ హెడ్, అతని చేతిలోనే మొత్తం పవర్స్ ఉంటాయి అన్నమాట. కానీ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. He is the symbol of the nation. His place is the administration in the ceremonial devices or seal by which the nation's decision are made or known. అదే మన ఇండియాలో జస్ట్ హీఈస్ ఎ నామినల్ హెడ్ అనమాట, సంతకాలు పెట్టడానికి. నెక్స్ట్ కొన్ని డెలిగేట్స్, ఫారెన్ డెలిగేట్స్, ఫారెన్ ప్రిన్సెస్, ప్రెసిడెంట్లు ఎవరైనా వస్తే ఇన్వైట్ చేయడానికి. సింపుల్ చెప్పాలంటే ఒక రాజు లాగా. రాజు మంత్రి, రాజు ప్రెసిడెంట్ అయితే మంత్రి ప్రైమ్ మినిస్టర్ అనుకో. మంత్రే కదా పవర్ఫుల్, మంత్రి ఐడియాలు, మంత్రి ఆలోచనలతోనే కదా దేశం బలంగా ఉంటుంది. అంటే రాజు ఏం చేయలేడా అంటే నో, నాట్ లైక్ దట్. ఐఎమ్ టెల్లింగ్ లైక్ ప్రెసిడెంట్ ఈజ్ అ నామినల్ హెడ్. ఇంతకుమించి మీకు ఇంకా అర్థమయ్యేలాగా నేనేం చెప్పలేను. నెక్స్ట్, ద పవర్స్ గివెన్ టు ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ మోర్ సిమిలర్ టు డాష్ ఆఫ్ ద దెన్ ఆఫ్ డాష్ ఆఫ్ డాష్ దెన్ డాష్ ఆఫ్ డాష్. సింపుల్. ఇప్పుడు నేను 2 కంట్రీస్ని కంపేర్ చేసుకుంటూ చెప్పిన, మన కంట్రీని ఇంకో కంట్రీతో కంపేర్ చేసుకుంటూ చెప్పినా దాన్ని అర్థం చేసుకుంటే రాసేస్తుంటారు. బట్ ఇక్కడ చూడండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ విల్ బి జనరలీ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ హిస్ మినిస్టర్స్. అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ హెడ్డే, కానీ హీ బౌండ్ బై హిస్ మినిస్టర్ బికాస్ హిస్ మినిస్టర్ సెలెక్టెడ్ హిమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. సో అదొకటి విషయము. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ కెన్ డిస్మిస్ ఎనీ సెక్రటరీ అట్ ఎనీ టైమ్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ హ్యాస్ నో పవర్ టు డూ సో లాంగ్ అండ్ హ్యాస్ హిస్ మినిస్టర్స్ కమాండ్ ఏ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. అంటే అమెరికా ప్రెసిడెంట్ ఎప్పుడైనా వాళ్ళ పార్టీల మెంబర్ని ఎలిమినేట్ చేసేయగలుగుతాడు. ఇక్కడ అలా కాదు. ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ టు ప్రూవ్ ద మెజారిటీ, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నిందంటే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని కాదు ఎంపీని కూడా ఏం చేయలేడు అనమాట. ఒక్క సెకండ్. ఇది ఎప్పుడు పడిపోతా ఉంటుంది చేతిలో నుంచి, నేనేం చేయాలి? ఫెడరలిజం గురించి మీకు ఒకటే మాటలో చెప్తాను. ఏపీ వాళ్ళకి ఫెడరలిజం అనే ఒక లెసనే ఉంది. ఫెడరలిజం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇదే ఫెడరలిజం అంటే సింపుల్గా చెప్పాలంటే. అంటే పవర్ అనేది ఒకరి చేతుల్లోనే ఉండదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గురించి ఇంత పొగిడి మాట్లాడేస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ ఎంత పవర్ఫుల్లో స్టేట్కి చీఫ్ మినిస్టర్ కూడా అంతే పవర్ఫుల్. సార్ స్టేట్ కంటే సెంటర్ పెద్దది కదా, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ని ఏమైనా చేయగలుగుతాడా అంటే నో. మన ఇండియాలో పవర్స్ అనేది 3 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు. ఇక్కడ ఏంటంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టులో యూనియన్ లిస్ట్ ఈజ్ ద సెంటర్.
స్టేట్ లిస్ట్ ఈస్ ఫర్ స్టేట్. అంటే ద ఫ్యాక్టర్స్ విచ్ కమ్ అండర్ దిస్ లిస్ట్ దట్ హ్యాస్ ద సోల్ పవర్, సోల్ అథారిటీ బిలాంగ్స్ టు దట్ సెంటర్. యూనియన్ లిస్ట్కి, స్టేట్ లిస్ట్లో ఉండేవన్నీ స్టేట్కి, కన్కరెంట్ లిస్ట్లో బోత్ సెంటర్ ప్లస్ స్టేట్. కానీ ఇక్కడ డామినెంట్ సెంటరే. అర్థమైందా? అది విషయం. ఇంక ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. 2 essential characteristics of the unitary constitution. ఓకే, మంది యూనిటరీయా ఫెడరలా? ఫెడరల్ కాన్స్టిట్యూషన్, అందుకే మనం ఫెడరలిజం. యూనిటరీ కాన్స్టిట్యూషన్ అంటే సింగిల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ మల్టిపుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది 3 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ అయింది, డీసెంట్రలైజ్డ్. అంటే ఒకరి చేతుల్లోనే సింగిల్ హ్యాండ్లో పవర్ ఉండకుండా మొత్తం షేర్ చేసుకున్నారనమాట. ద సుప్రమసీ ఆఫ్ ద సెంట్రల్ పాలసీ, ద అబ్సెన్స్ ఆఫ్ ద సబ్సిడరీ సావరెన్ పాలిటిక్స్. అంటే వేరే పార్టీలో పోటీ చేయడానికి పోటీకి వేరే పార్టీ ఉండదు. నెక్స్ట్ ఉండుకొని మొత్తం అథారిటీ మొత్తం ఒకరి చేతుల్లోనే ఉంటే దాన్ని యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. కానీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? సెంటరు, స్టేటు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది, ఒకరి చేతుల్లోనే ఉండకుండా. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒకరి చేతుల్లోనే పవర్ ఉంటే మొనార్కిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన ఇండియా ఫెడరలిజంని అడాప్ట్ చేసుకునింది అనమాట. తర్వాత ఈ డ్యూయల్ పాలిటీనే కొన్ని రోజుల తర్వాత ట్రిపుల్ పాలిటీగా మారింది. అంటే డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంది? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కానీ కొన్ని రోజుల తర్వాత మనకు 1992లోన 1972లో పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్ అనేది వచ్చినాయి. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, పంచాయతీరాజు, మున్సిపాలిటీస్ అనమాట. అప్పటి నుంచి మనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది కూడా ఫామ్ అయిందనమాట. ఓకేనా? అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా ఈ డ్యూయల్ పాలిటీని ఆచరిస్తుంది. మొత్తం స్టేట్ ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. మన లోపల ఉండే ప్రతి స్టేట్ సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆచరిస్తూ ఉంటుంది. ద ప్రపోజ్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ డ్యూయల్ పాలిటీ విత్ ఎ సింగిల్ సిటిజన్షిప్ అనమాట. అంటే మన ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే డ్యూయల్ సిటిజన్షిప్. అమెరికా మొత్తానికి కలిపి ఒక సిటిజన్షిప్ ఉంటుంది. మళ్ళీ లోపల డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. లాస్ వేగాస్ అని కానీ, న్యూయార్క్ అని కానీ, ఇలా చాలా స్టేట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి మళ్ళీ సపరేట్ సిటిజన్షిప్ ఉండాలి. కానీ మన ఇండియాలో అలా కాదు. మొత్తం నేను ఇండియన్ అంతే. ఈ స్టేట్లో, ఈ దేశంలో ఏ స్టేట్లో అయినా వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు. ఆధార్ కార్డులో నువ్వు ఆధార్ కార్డు ఉంటే నువ్వు ఇండియన్ అని. కానీ అక్కడ అలా కాదు. నువ్వు న్యూయార్క్కి సంబంధించినోడా, నీది ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. మళ్ళీ నువ్వు అమెరికాకు సంబంధించినోడు అన్నట్టు ఇంకో ఐడెంటిటీ కార్డు ఉండాలి. సో మన ఇండియా సింగిల్ సిటిజన్షిప్ని అడాప్ట్ చేసుకునింది. బికాస్ ఇండియా ఈజ్ నాట్ ఫార్మ్డ్ బై ద కంబైనింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఫార్మ్డ్ బికాస్ ఆల్ స్టేట్స్ ఆర్ టుగెదర్. ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి కానీ స్టేట్స్ అన్నీ కలిసి ఇండియా అవ్వాలి. కానీ అమెరికా అలా కాదు. స్టేట్స్ అన్ని కలిసి అమెరికా అయింది. అమెరికా లోపల ముందు నుంచే స్టేట్స్ లేవు. స్టేట్స్ అన్ని కలిసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మారింది. ఇది విషయము. ఈ బిట్స్ అన్నీ ఒకటి కూడా మిస్ అవ్వకండి. నేను అన్ని లాస్ట్ సండేలో చెప్పిన బిట్స్ ఆ సెషన్లో చెప్పాను, మ్యారథాన్ సెషన్లో. మిస్ అవ్వకండి. మళ్ళీ ఇప్పుడు చెప్పామంటే ల్యాగ్ అయిపోతుంది. ఎంత షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్తే అంత బెటర్ అనేసి నేను ఆలోచించి చేస్తున్నాను అనమాట. ఓకే, there is another special feature of the proposed Indian constitution which distinguishes its from other federations. అదేంటంటే చూడండి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఆల్రెడీ చెప్పేసిన అయిపోయింది. నెక్స్ట్ చూడండి, వన్ హ్యాస్ టు మ్యారేజ్, కాంట్రాక్ట్స్, రిలేషన్షిప్. అంటే ఇక్కడ చెప్పాను కదా, యూనియన్ లిస్ట్ కిందకి ఏమేమి వస్తాయి? ట్యాక్స్లు, ట్రేడ్, ఇవంతా వస్తాయి అనమాట. స్టేట్ లిస్ట్ కిందకి ఏమొస్తుంది? మ్యారేజు, పోలీసు ఇలాంటివి వస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ కిందకి ఏమొస్తుంది? ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటివి వస్తుంది. అది నెక్స్ట్. ఇప్పుడు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే మనకు సింగిల్ జ్యుడిషియరీ ఉండాలి. ఈ లెసన్లో ఏవేవో ఉంటాయని భయపడతాం, కానీ నేను చెప్పే కొన్ని పదాలు అర్థం చేసుకుంటే చాలు. సింగిల్ జ్యుడిషియరీ అంటే ఒకటే కోర్టు, సుప్రీం కోర్టు, వన్ మేజర్ కోర్టు, దాని కింద హైకోర్టు, దాని కింద సబార్డినేట్ కోర్ట్స్. ఏంది సింగిల్ జ్యుడిషియరీ అన్నారు? సింగిల్ జ్యుడిషియరీ అన్నారు, మళ్ళీ 3 ఇచ్చారంటే అమెరికాలో ఇలాంటి చోట్ల ఏంటంటే స్టేట్కి జ్యుడిషియరీ అనేది మారిపోతుంది. ఇక్కడ అలా కాదు. డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ సబార్డినేట్ కోర్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ పనవ్వకపోతే వీళ్ళంతా ఒకటే. స్టేట్ పరంగా హైకోర్టు ఉంటుంది, సెంటర్ పరంగా సుప్రీం కోర్టు ఉంటుంది. బట్ ఆల్ జ్యుడిషియరీ విల్ బి ఒబేయిడ్. అంటే వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే, వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే
కింద లెవెల్లో కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ నీకు నచ్చకపోతే నువ్వు హైకోర్టులో అపీల్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ రీచెక్ చేస్తారు, ఒకవేళ మార్పు ఏమన్నా ఉంటే ఇస్తారు. దాన్ని మళ్ళీ సబార్డినేట్ కోర్టు యాక్సెప్ట్ చేయాలా, నేను ఇచ్చింది మీరెట మారుస్తారు అనడానికి లేదు. నెక్స్ట్ ఫండమెంటల్ లాస్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేది వచ్చిందనమాట. సివిల్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ సివిల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ ఇలాంటివి వినుంటారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్, ఇవన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకునింది. అవన్నీ కూడా బ్రిటిష్ లాస్ నుంచి చాలా వరకు తీసుకున్నారు. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపీ బుక్ అని కూడా అంటారు. కానీ ఏం చేయలేం. ఏ కామన్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి అనేది తీసుకొచ్చింది. మొత్తం దేశానికి ఆల్ ఇండియా సర్వీసెస్ అనమాట. వాళ్ళు వేరే వేరే స్టేట్స్లో పోస్టింగ్ అవుతారు. సెంటరు స్టేట్ అందరికీ కలిపి ఇవన్నీ కూడా మనం రాజ్యాంగంలో తీసుకున్నాం అనమాట. కానీ చూడండి, అమెరికాలో డ్యూయల్ జ్యుడిషియరీ ఉంటుంది, డ్యూయాలిటీ ఆఫ్ లీగల్ కోర్ట్స్ ఉంటాయి. అంటే న్యూయార్క్లో ఒక చట్టం ఉంటే కాలిఫోర్నియాలో ఇంకో చట్టం ఉంటుంది. డిఫరెంట్ చట్టాలు. కానీ ఇండియా మొత్తం ఒకటే చట్టం, ఒకటే క్రిమినల్ కోడ్, ఒకటే సివిల్ కోడ్. ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరమే, ఇండియా మొత్తం అలాగా కామన్ కోడ్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకోటి సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్ అనేది కూడా చెప్పానమాట. నెక్స్ట్ ఇంకోని ఇందాక ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ ఏంటంటే సివిల్ లాస్ అనమాట. ఇండియన్ క్రిమినల్ కోడ్ ఏంటంటే క్రిమినల్ లాస్. మర్డర్ చేస్తే ఎలాంటి శిక్షలు వేయాలి, రేప్ చేస్తే ఎలాంటి శిక్షలు వేయాలి, గొడవ పడితే ఎలాంటి శిక్షలు వేయాలని. ఇండియన్ పీనల్ కోడ్ అంటే సివిల్ కేసెస్ అనమాట. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాంటివన్నిటికీ ఎలాంటి శిక్షలు వేయాలి అనేసి దాంట్లో నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి. ప్రాపర్టీ యాక్ట్ లాస్ ఆఫ్ మ్యారేజ్, డైవోర్స్, ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కూడా ఇండియా మొత్తానికి ఒకటే. ఓకేనా. దట్ ఈస్ ద థింగ్. బోత్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ కన్కరెంట్ లిస్ట్. చెప్పాను, కన్కరెంట్ లిస్ట్లో బోత్ స్టేట్ అండ్ సెంటరు. స్టేట్ లిస్ట్లో ఓన్లీ స్టేటు, సెంట్రల్ లిస్ట్లో ఓన్లీ యూనియన్. సెంట్రల్ లిస్ట్లో ఓన్లీ సెంటర్ అనమాట, యూనియన్ లిస్ట్లో. ఇది అంటే ఇక్కడ ఏం లేదు. డ్యూయల్ పాలిటీ విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ ఈజ్ ఐ సెడ్ ఇన్ ఫాలోడ్. ఇదంతా ఏంటంటే స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటే లైక్ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఏంటంటే దాని కింద మళ్ళా స్టేట్ సివిల్ సర్వీసెస్ పుట్టుకొచ్చాయి అనమాట. అంటే పిఎస్సిస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవి కండక్ట్ చేస్తాయి ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు దేశం మొత్తానికి ఉండండి, మా స్టేట్ కూడా మేము క్రియేట్ చేసుకుంటామనేసి ఇలాంటివి చాలా తర్వాత క్రియేట్ అయినాయి అనమాట. చూడండి, ఐఏఎస్, ఐపీఎస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. దే ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. ఒక మినిస్టరు ఒక సభలో మాట్లాడుతున్నాడు, లోక్సభలో, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో రాసేది ఐఏఎస్, ఐపీఎస్. ఒక స్కీమ్ నీకు రిలీజ్ అవుతుంది, ఒక మినిస్టర్ వచ్చి ఈ స్కీమ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఎంతోమంది ప్రజలు ఆనందపడిపోతాడు, ఈ పార్టీ పర్సన్ మనకు రిలీజ్ చేస్తుండే. కానీ ఈ స్కీమ్ రిలీజ్ అవుతే ప్రజలకు మంచిది సార్, మీరు రిలీజ్ చేయండి అని చెప్పేది, గవర్నమెంట్కి సలహా ఇచ్చేదే అడ్మినిస్ట్రేటర్స్. అంత పవర్ఫుల్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. మీలో ఎంతమందికి ఐఏఎస్, ఐపీఎస్ కాకపోయినా ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాబ్ తెచ్చుకోవాలని కోరిక ఉందో ఒకసారి కమెంట్ చేయండి, చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికింగ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్. క్రిటిసైజింగ్ అనమాట. ఏం లేదు, లెంతీ కాన్స్టిట్యూషన్ అని, నెక్స్ట్ ఉండుకొని కాపీ బుక్ అని. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా లెంతీ అనేసి అంటారు. నెక్స్ట్ ఉండుకొని అన్ని కాపీ చేసినారు అని అంటారు. అది క్వాలిటీస్ పరంగా చెప్పాలంటే ఇండియా ఈజ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇండియా హ్యాస్ ఎ క్వాజీ ఫెడరల్ టైప్ ఆఫ్ నేచర్, ఇలా చాలా ఉంటాయిలే. సో మౌలానా హజ్రత్ మొహానీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏమన్నాడంటే కాపీ ఆఫ్ ద బుక్ అన్నాడు. దీన్ని ఎవరు అనింది? మౌలానా
హజరత్ మొహానీ. అతని ఉద్దేశంలో 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ అయిన చట్టాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడేనారు, ఇంకేం లేదు, బుక్ పేరు మార్చినారు అంటున్నాడు అంతే. నెక్స్ట్ ఉండుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ అపోజ్ 1935 యాక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే రిమైండెడ్ దట్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్ వెన్ క్యాబినెట్ మిషన్ విజిటెడ్ ఇండియా పొలిటికల్ గ్రూప్స్ లైక్ డిమాండెడ్ అడల్ట్ అండ్ అపోజ్డ్ 1935 యాక్ట్. అంటే ఆ టైంలో మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వద్దని బ్యాన్ చేయని వాళ్ళు ఈరోజు మళ్ళీ దాన్నే తీసుకున్నారు అనేసి మొత్తానికి వృత్తాంతం. ఇంకేం ఎక్కువ టెన్షన్ పడకండి. పీపుల్ లైక్ దామోదర్ స్వరూప్ సేత్ ఏ సోషలిస్ట్ అనమాట. అతనేమన్నాడు, కాన్స్టిట్యూషన్స్ అనేది అడాప్టెడ్ డస్ నాట్ అడాప్ట్ ద మోర్ రీసెంట్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద టైమ్ సోవియట్ యూనియన్ అండ్ ఇగ్నోర్స్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద విలేజెస్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సెకండ్, అంటే ఈ సోషలిజం ఐడియా ఈ యుఎస్ఎస్ఆర్ లాంటి కమ్యూనిజం సోషలిజం అనే ఐడియాలజీని అడాప్ట్ చేసుకోకుండా ప్రమోట్ అయిన కాన్స్టిట్యూషన్ మంది విలేజెస్ మీద ఎక్కడ ఫోకస్ పెట్టాము అని. బట్ డీప్గా రీసెర్చ్ చేసి చూస్తే మన ఇండియాలో కాన్స్టిట్యూషన్లో విలేజెస్ మీద కూడా ఫోకస్ పెట్టామన్నమాట. నెక్స్ట్ డిఎస్ సేత్ అనే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు అనమాట, అది కూడా ఇంపార్టెంట్ ఏం కాదు, వద్దు. ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం, యుఎస్ఏ నుంచి అడాప్ట్ చేసుకున్నామంట. ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ద కామన్ పీపుల్. ప్రతి ఇండియన్ సిటిజన్కి ఒక ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఫ్రేమ్ అయినవే ఫండమెంటల్ రైట్స్ అనేటివి. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 36 వరకు ఉంటాయి అన్నమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ అగైన్స్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ టు లైఫ్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, క్యాస్ట్, సెక్స్, రిలీజియన్ అందరూ సమానత్వమే అని చెప్పేవి ఫండమెంటల్ రైట్స్. వాడు తెల్లోడు నల్లోడు ఇలాంటివి చూడకూడదు అనేది, ప్రతి ఒక్కడు చదువుకోవాలి ఒక ఏజ్ ఉన్నప్పుడు అనేసి, రైట్ టు లైఫ్, మనం ఎలా బతకాలి, మనం దేశంలో ఏ నలుమూల వెళ్ళైనా బ్రతకచ్చు అనే చట్టాలు అన్నీ ఫండమెంటల్ రైట్స్లోనే ఉంటాయి. మళ్ళీ వాటికి లిమిటేషన్స్ కూడా ఉంటాయి, వాటికి అంటే లైక్ మరీ ఎక్స్టెన్సివ్గా ఉండదు. ఓకేనా, అది. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. అన్టచబిలిటీని అరికట్టడానికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఉపయోగపడినాయి, కానీ అన్టచబిలిటీని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయలే. సో వీళ్ళు ఏమని అడిగారంటే, ప్రమాత రంజన్ ఠాకూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్టచబిలిటీని డిఫైన్ చేయండి. అన్టచబిలిటీని ఏమని డిఫైన్ చేయన్నారు? ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ అబాలిషన్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ఎనీ డిసబిలిటీ ఓన్లీ ఆన్ ద అకౌంట్ షెల్ బి అఫెన్స్. అంటే అన్టచబిలిటీని ఇంప్రూవ్ లైక్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, అంతే. ఈ చాప్టర్ వరకు నేను ఎందుకు చాలా ఫాస్ట్గా చెప్తున్నానంటే, ఇది టైం ఏంటంటే ఎగ్జామ్స్ టైము. మీరు ఫిజిక్స్, బయాలజీ ఇవి చదువుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా మన వీడియో చూడరు ఎక్కువ లెంత్ ఉంటే. కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా. 1 షాట్ సిరీస్లు 1.5 అవర్లు అంత కూడా ఉండదు, లెస్ దెన్ 1 అవర్లో కూడా ఎండ్ అయిపోతే మనకు మంచిదే. సో ఇదంతా కూడా నాట్ నెసెసరీ. ఫండమెంటల్ రైట్స్ మీకు అర్థమైంది. నెక్స్ట్ శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఏం చెప్పారు అన్టచబిలిటీ గురించి? అన్టచబిలిటీ అంటే యాక్ట్ కమిటెడ్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అని చెప్పాను కదా, అదనమాట. కేఎం మున్షి అతనేం చెప్పాడు? ఐ అపోజ్ దిస్ అమెండ్మెంట్, ద డెఫినేషన్ ఈస్ సో వర్డెడ్ దట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, ఇట్ విల్ మేక్ ఎనీ డిస్క్రిమినేషన్ ఈవెన్ ఆన్ ద గ్రౌండ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ క్యాస్ట్. అంటే వాడు పుట్టుకను బట్టి, వాడు క్యాస్ట్ను బట్టి కూడా అన్టచబిలిటీ ఉంది, నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ అండ్ క్యాస్ట్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ధీరేంద్రనాథ్ దత్తా ఏం చెప్పాడంటే, ఇట్ సీమ్స్ టు బి దట్ వెదర్ ద డెఫినేషన్ సజెస్టెడ్ బై ద మిస్టర్ రోహిణి కుమార్ చౌదరి ఈజ్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ నెసెసరీ. ఆమె చెప్పింది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సమ్ డెఫినేషన్ పుట్ ఇన్ హియర్. ఇట్ ఈస్ సెడ్ దట్ అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ ఎన్ అఫెన్స్, ఏ మెజిస్ట్రేట్ ఆర్ ఏ జడ్జ్
డీలింగ్ విత్ అఫెన్స్ షల్ హ్యావ్ టు లుక్ టు ద డెఫినిషన్. ఫస్ట్ డెఫినిషన్ని అర్థం చేసుకుంటేనే మనము అలాంటి కేసులు డీల్ చేయడానికి అవుతుంది అని చెప్పి అతను చెప్పాడనమాట ఇలాగా. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి రూట్ లెవెల్లో సొసైటీ పరంగా ఉన్న ప్రాబ్లంలన్నింటినీ అర్థం చేసుకునే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినారే కానీ ఏదో సింపుల్గా ఊహాతీతంగానో ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేది కాదనమాట. ఇక్కడ ఏం చేశారు, మేకర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ పుట్ సమ్ సోల్ పర్పస్ ఇన్ దేర్ హార్ట్ అండ్ మైండ్ విచ్ ఇట్ ఈస్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ, సోషలిస్ట్ రిపబ్లిక్. ఇదంతా మీరు ప్రియాంబుల్లో ఉండేది కాపీ కొడుతున్నారు కదా అంటే ఎస్, కాన్స్టిట్యూషన్ యొక్క సోల్ ఐడియానే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనము సోషల్ బుక్ తీసుకొని చదువుకునేటప్పుడు ముందర ఇండెక్స్ పేపర్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేపర్ ఏంటి, ఆ లెసన్ మొత్తానికి ఆ బుక్ మొత్తానికి ఏంది సారాంశం అనేది ఉంటుంది. ఇన్ దిస్ బుక్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అనేసి. అలాగా ప్రియాంబుల్ అనమాట. దట్ ఈస్ ద థింగ్. The constitution had to facilitate social change and development. Jawaharlal Nehru said that the Constituent Assembly, the nation on a move, throwing away the shell on its past. అంటే రాజకీయాలు, కుల విభేదాలు, మత విభేదాలు ఇవన్నిటినీ పక్కన పెట్టి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది అందరి కోసం సమానత్వాన్ని పాటించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయబడింది అని చెప్పాడనమాట. ఇది న్యూస్ పేపర్ అప్పుడు, ఇండియా ఎమర్జెస్ యాస్ ఏ రిపబ్లిక్ టుడే అనేసి. అంతా ఓకే. నెక్స్ట్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం, జవహర్లాల్ నెహ్రూ చెప్పిన దాని ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, అన్టచబిలిటీస్ అందరికీ న్యాయం జరిగిందా? రిజర్వేషన్స్ వచ్చాయి అంటే ఒక ఎగ్జామ్ జరిగితే ఇన్ని మార్కులు వస్తే చాలు వీళ్ళు పాసు అనేసి నార్మల్ ఓబీసీస్ ఓసీస్ కంటే కూడా తక్కువ మార్కులు పెట్టారు. సో దట్ వాళ్ళు మంచిగా జాబ్ తెచ్చుకొని వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయనే ఉద్దేశంలో అంబేద్కర్ తీసుకొచ్చాడు. కానీ ఈ కాలంలో కూడా రిజర్వేషన్ అనేది మంచిదేనా, ఓకేనా మీరు చెప్పండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకునింది అనమాట. ఇది మీకు లేదు, నేను చెప్తాను, బిట్స్లో వస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఒక స్టేట్ ఒక వెల్ఫేర్ స్టేట్ లాగా ప్రజల బాగు కోసం, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం ఎలా పనిచేయాలి, ఏమేమి రూల్స్ను పాటించాలి అనేదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే అగ్రికల్చర్ని సపోర్ట్ చేయాలి, ఉమెన్స్ని సపోర్ట్ చేయాలి, ఇంటాక్సికెంట్స్ని బ్యాన్ చేయడము, తగ్గించడము, పొల్యూషన్ని కంట్రోల్ చేయడము, స్టేట్ యొక్క హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడము, ఇలాంటివి చాలా ఉంటాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని చదవండి. ద కాన్స్టిట్యూషన్ టుడే, ఈ రోజున్న కాన్స్టిట్యూషన్ని చాలా పవర్ఫుల్గా తయారు చేసినారనమాట. అంటే ఇప్పటికి ఇంకా పవర్ఫుల్ అయింది. చెప్పాను కదా, 395 ఆర్టికల్స్ 8 స్కెడ్యూల్స్ నుంచి 448 ఆర్టికల్స్ 12 స్కెడ్యూల్స్కి మారింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ యాడ్ అవ్వడం, పీకేయడం అనేది అంత ఈజీ అనుకోకండి. ఒక ఆర్టికల్ పీకాలంటే, ఒక ఆర్టికల్ యాడ్ చేయాలంటే ఎంత మెజారిటీ కావాలంటే, లోక్సభ రాజ్యసభలో 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలన్నమాట. అంటే 3 భాగాల్లో 2 భాగాలు జనాలు ఒప్పుకోవాలా ఆ అమెండ్మెంట్ కోసం. నెక్స్ట్ ఎందుకొని చాలా స్టేట్స్, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా రాటిఫై చేయాలంటే ఒప్పుకోవాలా ఈ చట్టం వస్తే కరెక్టే అని. అలా అంతా ఒప్పుకుంటేనే ఒక ఆర్టికల్ అనేది డిలీట్ అవుతుంది లేదా యాడ్ అవుతుంది అనమాట. ఇలా దేశాన్నే కదిలించేసింది ఏదన్నా ఉందంటే 1976 కేశవనంద భారతి కేసు. నాకు ఈ కేసు గురించి మీ అందరితో చాలా డిస్కస్ చేయాలనే ఉంది, కానీ మనకు టైం లేక డీల్ చేయట్లేదు, ఎందుకంటే అది మీకేం ఇంపార్టెంట్ కాదు. దీన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇతను ఏం చెప్పాడంటే, కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ ఫీచర్ అనేది ఉంటుంది, దాన్ని మాత్రం మార్చకూడదు మీరు అనేసి ఎక్స్పోజ్ చేసింది ఈ కేసు నుంచి. కేశవనంద భారతి అని ఒక సాదా సీదా స్వామీజీ కేరళలో, ఆయన ల్యాండ్ను గవర్నమెంటే ఆక్రమించుకుందాం అనేది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేతిలో పవర్ ఉంటుంది, కానీ రాజ్యాంగం యొక్క పవర్ఫుల్ చూడండి.
గవర్నమెంట్నే ఓడించింది రాజ్యాంగంలో ఉండే చట్టాలు. ఇలాంటివి పవర్ఫుల్ కేసెస్ ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ ఏజ్కి అవి ఇంపార్టెంట్ కాదు, లైక్ మీకు టైం వేస్ట్, 10th పబ్లిక్ దగ్గర ఉన్నాయి కదా, కానీ తెలుసుకోండి టైం ఉన్నప్పుడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. సో మన ఇండియాలో మళ్ళీ ప్రియాంబుల్లో 1970s తర్వాత సెక్యులరు, సోషలిస్టు ఇలాంటివన్నిటిని యాడ్ చేశారనమాట. ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ ఇవన్నీ సెక్యులిజం, సోషలిజంని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి సెక్యులర్, సోషల్ని కూడా ఆ వర్డ్స్ అన్నిటిని కూడా యాడ్ చేశారు. ఇలాగా నెక్స్ట్ సుప్రీంకోర్టు అనేది ఎలా ఇంటర్వ్యూన్ అవుతుంది, సుప్రీంకోర్టుకి పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నిటికీ ప్రాపర్గా డిఫరెన్షియేట్ చేసి ఉంటుంది అనమాట కాన్స్టిట్యూషన్లో. ఇలాంటి క్లారిటీ అనేది ఒక బుక్ ద్వారా మనకు ఉన్నందుకే ఇండియా ఈ రోజుకి యాజ్ ఎ స్ట్రాంగ్ డెమోక్రటిక్ నేషన్గా ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకొని ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద లెసన్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. దీంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటే షార్ట్ వీడియోగా రిలీజ్ చేస్తాను, చూడండి. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎండ్ చేసేసి వెళ్ళి మళ్ళీ చదువుకోండి. బాయ్ 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 బాయ్.